మనకి ఇండియా లాంటి ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్స్ వచ్చి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే వరల్డ్ మొత్తము ఇన్ఫెక్షన్ వచ్చి యాంటీబయాటిక్స్ పనిచేయక, అంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల యాంటీబయాటిక్స్ పనిచేయక దగ్గర 50 లక్షల మంది చనిపోతున్నారండి మొత్తం వరల్డ్ వైడ్. అదే మన ఇండియా చూసుకుంటే దగ్గర డేటా ప్రకారము 8 నుంచి 10 లక్షల మంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల చనిపోతున్నారు. అంటే మనం వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇచ్చినా పనిచేయక చనిపోయే అవకాశాలు. సో మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తగ్గగలిగితే ఫ్యూచర్లో మనం ఉన్న యాంటీబయాటిక్స్ సరిగ్గా వాడుకుని ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళని ప్రాణం కాపాడటానికి అవకాశాలు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలంటే, యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పేషెంట్ మనం ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఫిజిషియన్ అడ్వైస్ లేకుండా వాడమన్న డ్యూరేషన్ వరకు కరెక్ట్గా వాడాలి. అది ఎన్ని డ్యూరేషన్ అనేది ఫిజిషియన్ డిసీజ్ బట్టి డిసైడ్ చేస్తారు. మెడికల్ షాపులకు వెళ్ళి తొందరగా తగ్గాలని ఆశతో మనం యాంటీబయాటిక్స్ వాడటం అనేది ఫస్ట్ ఆపేసేయాలి. 4th, వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ ఏ విధంగానూ పనిచేయదు. సో వైరల్ ఫీవర్స్కి, దగ్గు, జలుబుకి యాంటీబయాటిక్స్ వాడటం మానేసేయండి ఫస్ట్. 3వది, లైవ్ స్టాక్స్, యాంటీబయాటిక్ లైవ్ స్టాక్స్ ఎంతవరకు తినగలిగితే అంతవరకు మంచిది. అది కూడా రెగ్యులేషన్స్ కూడా మనం హెల్ప్ చేయాలి. అంటే రెగ్యులేటరీ బాడీస్, మన గవర్నమెంట్ కూడా ఆ విధంగా మనం ముందుకెళ్ళడానికి హెల్ప్ చేయాలి. యాంటీబయాటిక్ యూసేజ్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా, అవసరం లేకుండా మెడికల్ షాపుల్లోనూ బల్క్ ఫార్మసీలో అమ్మకుండా రెగ్యులేషన్స్ పెట్టగలగాలి. పొల్యూటెడ్ కంపెనీస్ కూడా దాని వేస్ట్ మనకి బయటికి పంపించేటప్పుడు దాన్ని కూడా మనకి క్లియర్ చేసి మనకి భూమిలోకి పంపించేట్టు చూసుకోవాలి. వేస్టేజ్ మనకి అన్ని కెమికల్ వేస్ట్లన్నీ డైరెక్ట్గా మనకి భూమిలోకి వెళ్లకుండా మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా హెల్ప్ చేయాలి. ఇది చేసి డాక్టర్స్ ఫ్రమ్ యాజ్ ఎ మెడికల్ ఫ్రెటర్నిటీ మేమేం చేయాలంటే, ఎంత అవసరమో అంత యాంటీబయాటిక్స్ వాడాలి. ఎంత తొందరగా ఆపగలుగుతామో అది కూడా మన ల్యాబ్ టెస్టులు, క్లినికల్ పిక్చరు, క్లినికల్ రెస్పాన్స్ ఆఫ్ ద పేషెంట్ చూసుకుని మనం ఆపగలగాలి. క్లీన్ సర్జరీస్లో యాంటీబయాటిక్స్ అనే వాడకం అనేది ఆపేసాం. ఇంకెక్కడైనా కొంత వాడుతుంటే అది కూడా మనం ఆపేయాలి. సో ఈ అందరం కలిసికట్టుగా మనం చేయగలిగితే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఉన్న యాంటీబయాటిక్స్తో ఎఫెక్టివ్గా ట్రీట్ చేసి ప్రాణం కాపాడగలుగుతాం.